హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 65 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈవినింగ్ పార్టీ చేసుకుందాం, వస్తావా చోటు అని అడుగుతాడు ముక్తార్. వస్తాను బాయ్, బట్ పార్టీ లాంటిది వద్దు అంటాడు జై. అదెలా కుదురుతుంది? గంగూబాయ్ తాట తీయాలి కదా. నాకు ఒకలా నీకు ఒకలా చెప్పి మనల్ని చీటింగ్ చేయాలని చూశాడు. మన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే కొట్టుకొని చచ్చేవాళ్ళు. గంగూబాయ్కి బుద్ధి చెప్పకుంటే ఎలా? చెప్పు తమ్ముడు అంటాడు ముక్తార్ బాయ్. అదైతే నిజమే బాయ్, తగిన శాస్త్రి ఇవ్వాల్సిందే అని వాడికి కాదు వాడి కూతురికి కూడా. బట్ ఆడపిల్ల అని ఎంతో ఓపిక పట్టాను, వినేలా లేడు మనసులో అనుకుంటూ నైట్కి 8:30కి వస్తాను బాయ్ అని చెప్తాడు జై ముక్తార్కి. ఓకే అంటూ కాల్ కట్ చేశాడు ముక్తార్. డ్రింక్ తాగుతూ కూర్చున్నాడు ముక్తార్. అతని ఎదురుగా జై. వాళ్ళిద్దరికి అపోజిట్ పొజిషన్ లో ఒక చేరు పైన బిక్కు బిక్కుమంటూ గంగూబాయ్. డ్రింక్స్ బాటిల్ పక్కన రివాల్వర్ కూడా ఉంది. చూపు మొత్తం దానిపైనే ఉంది గంగూబాయ్కి. ఏం చేస్తాడో? ఇప్పుడే చంపేస్తాడా, లేక 2 రోజులు ఆగి చంపుతాడా? ఇక్కడే చంపుతాడా, లేక ఇంటికెళ్ళి చంపుతాడా, లేక తన డెన్కి తీసుకెళ్లి వేసేస్తాడేమో. ఇంట్లో వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు, ముఖ్యంగా చుట్టాలు. పెదనాన్న, పెద్దమ్మ చూసి చాలా రోజులైంది. ఆఖరికి సారి ఒకసారి చూస్తానని వరమైనా అడగాలి అనుకుంటూ తనలో తానే మదన పడుతూ ఉంటాడు గంగూబాయ్. అప్పుడు వినిపించింది ముక్తార్ స్వరం. అసలేం జరిగింది? బచ్చిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఒకవేళ నా తమ్ముడు నన్ను కలవడానికి రాకపోతే తనని ఏం చేసేవారు అంటూ. అతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక, అయ్యో అయ్యో అంత దూరం ఆలోచించకండి ముక్తార్ బాయ్, నేను అల్పుణ్ణి మీ ముందు. మీరిచ్చిన 3 రోజులు గడిచిపోతుందని, మీరు మమ్మల్ని చంపుతారని ఒకే ఒక కారణంతో నా కూతురు ధైర్యం చేసి ఇలా చేద్దామని చెప్పింది. ఎలాగైనా మీ తమ్ముణ్ణి మీ దగ్గరికి చేర్చాలని అనగానే, ఓ రియలీ? నేను బాయ్కి తమ్ముణ్ణని నీకెలా తెలుసు? నీ కూతురికి ఎలా తెలుసు అడిగాడు కోపంగా జై. అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు తెలిసింది కదా. ఏ తప్పు చేసినా, ఏం అబద్ధం చెప్పినా మీ అన్నదమ్ములు అయితే కలిసిపోయారు కదా. ఈ ఒక్క విషయానికి మమ్మల్ని క్షమించేయండి అంటూ వేడుకున్నాడు గంగూబాయ్. అబ్బా, వీడు తన క్షేమం కోసం తిమ్మిని బమ్మిని చేసి బాగా బతకడం నేర్చుకున్నాడు. కానీ ఒక విషయం మర్చిపోయాడు. మన రౌడీయిజం ఆడవాళ్లపై, చిన్న పిల్లలపై చూపకూడదు. అది కూడా నీ కూతురు లాంటి మరో అమ్మాయిని కిడ్నాప్ చేసి నట్టుగా డ్రామా ఆడి మమ్మల్ని కలిపావు అని మళ్ళీ అన్నదమ్ముల అనుబంధం సినిమా చూపిస్తున్నావారా అడిగాడు ముక్తార్ కోపంగా. నువ్వేంటిరా మమ్మల్ని కలిపేది? ఒక వ్యక్తి మాటకి కట్టుబడి దూరంగా ఉన్నాం. మా బంధాన్ని ఎవరూ వేరు చేయలేరు అన్నాడు జై. తప్పైపోయింది, క్షమించండి. మీ దగ్గర మరొకసారి ఇలాంటి తింగరి పనులు చెయ్యను. ఈసారి క్షమించండి అంటూ 2 చేతులు జోడించాడు గంగూబాయ్. మరొకసారి క్షమించడం కాదు, నరికి పోగులు పెడతాను అన్నాడు జై. అర్థమైంది కదా, ఈసారి నా తమ్ముడు క్షమించాడు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే డైరెక్ట్ గా మార్చుడికి వెళ్ళేది నీ బాడీ. ఇక వెళ్ళు ఇక్కడి నుంచి అన్నాడు ముక్తార్. బతుకు జీవుడా అంటూ గంగూబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత ఏమైంది జై? మూడ్ ఆఫ్ గా ఉన్నావు అడిగాడు తనకి డ్రింక్ గ్లాస్ ఇస్తూ ముక్తార్. ఏం లేదు బాయ్ అన్నాడు. లేదు, నీ కళ్ళల్లో ఉంది బాధ కనిపిస్తుంది. నాకు చెప్పకూడదా అని అడిగాడు. లేదు, అదేం లేదు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల పప్పీలో చాలా చేంజ్ వచ్చింది. వీడి కూతురు చాలా డేంజర్, ఏదో చేసింది. పిచ్చి పిల్ల, వెంటనే నమ్మేస్తుంది అన్నాడు జై గ్లాస్ ఖాళీ చేస్తూ. నువ్వే అన్నావు కదా, చిన్నపిల్ల మనస్తత్వం అర్థం చేసుకుంటుందిలే. ఇంకేదైనా ప్రాబ్లం అయితే లేదు కదా అడిగాడు. లేదు బాయ్ అన్నాడు జై. మరి ఉషమ్మ రియాక్షన్? అన్ని విషయాలు చెప్పాను హాస్పిటల్కి వెళ్ళాక. ఇప్పటి వరకు ఏమనలేదు అత్త అన్నాడు. ఓకే, సడన్ గా పెళ్లి చేసుకున్నావు, నాకు కూడా చెప్పక. దానికి ఏమనలేదు, సిచ్యువేషన్ అలా వచ్చింది. అట్లీస్ట్ హనీమూన్ కి కూడా వెళ్ళలేదు, ఇదేమి పెళ్లి అన్నాడు ముక్తార్. ఆ మాటకి నవ్వాడు జై. అమ్మాయి కండిషన్ కోసం బాధపడుతున్నావా
అని అడిగాడు. అదేం లేదు బాయ్, తను హ్యాపీగా ఉంచితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని డాక్టర్ చెప్పాడు. ఫ్యూచర్లో పెళ్లి పిల్లలైనా కూడా. కాకపోతే తనని గాజు బొమ్మలాగా చూసుకోవాలి అంతే. తనంటే నాకు ప్రాణం, నేను ఎలాగో చూసుకుంటాను అని. ఇప్పుడు నాకొచ్చిన ప్రాబ్లం అది కాదు, తను ఎందుకు నన్ను దూరం పెడుతుంది, అదే అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ మరొక గ్లాస్ కంప్లీట్ చేశాడు. భార్యలు ఇలాగే ఉంటారు, ఒకరోజు ప్రేమ చూపిస్తారు, మరొక రోజు కోపం. దానికి నువ్వు ఇంతలా ఫీల్ అవ్వాలా? హెల్త్ కూడా బాగలేదు కదా, నువ్వే కొంచెం టైం ఇవ్వు తనకి. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నావు నన్ను పరిచయం చేయడానికి అనగానే ఆ మాట విని నవ్వుతూ 2 డేస్ తర్వాత తీసుకొస్తాను అంటూ మరొక గ్లాస్ నింపుకుంటుంటే, ఇక చాలు జై, ఉషమ్మకు తెలిస్తే కోప్పడుతుంది, నువ్వు వెళ్ళు ఇక అంటూ ఒక్క గ్లాస్ అంటూ బలవంతంగా ఒక గ్లాస్ తాగుతాడు జై. చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ముక్తార్కి జైని చూస్తే. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ ఇక చాలు చోటు అంటూ తన మనుషులతో కార్లో జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి రమ్మంటాడు ముక్తార్. ఏంటి నైట్ బావ రాలేదా? దాదాపుగా అరిచింది పప్పి. లేదు, ఎలాగో నీకు ఒంట్లో బాలేదని తాగి తందనాలు ఆడుతూ ఉండొచ్చు అంటుంది సూరమ్మ. ముసల్దానా అని మనసులో తిట్టుకుని గబగబా వాష్రూంలోకి పరిగెత్తింది పప్పి. వెంటనే ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చింది. మమ్మ బావ రాలేదంట, నైట్ కాల్ చేసావా మరి అని అడిగింది కంగారుగా పప్పి. చేశాను, స్విచ్ ఆఫ్ లో ఉంది అంటుంది టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉష. నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళాడు మమ్మ అంటుంది ఏదో ఆలోచిస్తూ. ఏంటి ఆఫ్టర్నూన్ వెళ్ళాడా? రుక్మిణి సాయంత్రం అంటుంది అంది ఉష. ఏంటి సాయంత్రమా అని అడుగుతుంది పప్పి. అవునమ్మా, సాయంకాలం రెడీ అయ్యి వెళ్ళారు, మధ్యాహ్నం వచ్చాక పడుకున్నారు కదమ్మా అంటుంది రుక్మిణి. అప్పుడు గుర్తొస్తుంది, తను గొడవ పడి బయటికి వచ్చాక రూమ్ నుంచి బయటికి రాలేదు. తను కూడా మళ్ళీ చూడలేదు జైని. అయ్యో బాగా హట్ అయినట్టున్నాడు, ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉషా ఫోన్ తీసుకొని గబగబా కాల్ చేస్తుంది. అయినా స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే మమ్మ శాస్త్రికి చవా అని అడిగింది. లేదు అంది. సరే నేను చేస్తాను అంటూ గబగబ శాస్త్రికి చేస్తుంది. చాలాసేపటికి లిఫ్ట్ చేశాడు. ఒరే శాస్త్రిగా ఎదవా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపారా? ఎక్కడ చచ్చావురా? అయినా నువ్వు ఎక్కడ చస్తే నాకేంటి, నైటు బావ ఇంటికి రాలేదు, అక్కడికి ఏమైనా వచ్చాడా కంగారుగా అడిగింది పప్పి. వెంటనే కాల్ కట్ అయింది. ఎదవా ఎందుకు కాల్ కట్ చేశాడో ఏంటో అని వెంటనే కాల్ చేస్తూ పోయింది. బిజీగా వస్తుంది అని చెప్తుంది ఫోన్. కరెక్ట్ గా 5 నిమిషాలకు కాల్ వచ్చింది శాస్త్రి నుంచి. లిఫ్ట్ చేయగానే ఒకటే తిట్ల దండకం చదవడం మొదలు పెట్టింది పప్పి. అబ్బా ఎందుకు తిడతారండి, ఏదో సిగ్నల్ వీక్ ఉంది, ఇప్పుడు చెప్పండి అన్నాడు శాస్త్రి. నైట్ జైరా ఈ విషయం చెప్తుంది పప్పి. ఇక్కడికి రాలేదండి. మరి నిన్న నైట్ కాల్ చేస్తే బాగా తాగేసున్నాడు. మనలో మన మాట, మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా ఏంటి అని అడిగాడు శాస్త్రి. గొడవ అలాంటిదేం లేదు, టక్కున చెప్పేసింది పప్పి. అయితే వచ్చేసాడులేండి, కంగారు పడకండి, నేను ఉంటాను, ఉప్మా చేస్తున్నా మాడిపోతుంది అంటాడు శాస్త్రి. ఒరే ఒరే బుర్రలేని ఎదవ, ముందు నా మాట పూర్తిగా వినరా, దాదాపుగా అరిచేసింది పప్పి. అబ్బా ఏంటండి మళ్ళీ మీ గొడవ అంటాడు శాస్త్రి. అదే మరి ఎవ్వరికి చెప్పను అంటే చెప్తాను. నేనెవరికి చెప్తానండి అన్నాడు శాస్త్రి. నిన్న చిన్న గొడవరా శాస్త్రి అంటుంది పప్పి. అవునా అన్నాడు. నేనే కాస్త అరిచేశాను బావ పైన అంది పప్పి. చిన్న చిన్న విషయాలకే బాగా అరుస్తారు, మీరే అరిచానని ఒప్పుకుంటున్నారంటే ఎంత అరిచారో నేను అర్థం చేసుకోగలను అన్నాడు శాస్త్రి. తిక్కలేసిన పప్పి, ఒరే శాస్త్రి ముందు మా బావ ఎక్కడున్నాడో కనుక్కోరా అంది కోపంగా. ఏంటమ్మా కనుక్కునేది, పొద్దున్నుంచి ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ లో ఉంది అన్నాడు శాస్త్రి. అయ్యో ఇప్పుడెలా ఏడుపు అందుకుంది. తన ఏడుపు వినగానే శాస్త్రిని ఒక తన్ను తన్నాడు పక్కనే ఉన్న జై. సోఫాలో ఉన్న శాస్త్రి కింద పడి, 4 రెస్టారెంట్లకి 4 హోటళ్లకు ఫోన్ చేశాను, అక్కడ లేదంట, మరో 4 మిగిలి ఉన్నాయి కదా, అక్కడ ఉండి ఉంటాడు, నేను కనుక్కొని ఫోన్ చేస్తాను, మీరు ఏడవకండి అని మర్యాదగా చెప్తాడు బొక్కబోర్లా పడ్డ శాస్త్రి. అలాగే మరి, మాకు గొడవైన సంగతి నువ్వు మా మమ్మ పప్పాకి చెప్పకు అంటుంది.
అయ్యో! నేనెందుకు చెప్తానండి. ఇంతకి గొడవెందుకయిందండి? అడుగుతాడు జై ముఖం చూస్తూ. బాగా అడిగావు అన్నట్టుగా థంబ్ ఫింగర్ చూపిస్తాడు జై. అది పెద్ద స్టోరీ శాస్త్రి చెప్తే ఒక రోజు పడుతుంది అంటుంది. అమ్మో! అంత టైం ఓపిక రెండూ లేవండి. కొంచెం షార్ట్ గా చెప్పరా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాడు శాస్త్రి. అది ఆ శాలిని దెయ్యం ఉంది కదా అంది. నాకు శాలిని తెలుసండి కానీ దయ్యం తెలియదండి అంటాడు. ఒరే శాస్త్రిగా నేను చెప్పేది పూర్తిగా విను అంటుంది. మరో తన్ను తన్నాడు జై మెల్లిగా ఈసారి. ఓకే ఓకే శాలిని దయ్యం కంటిన్యూ ప్లీజ్ అన్నాడు శాస్త్రి. తను నాకొక విషయం చెప్పింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. అందుకే మా బావకి నేను దూరం అవ్వాలి అనుకుంటున్నాను అంటుంది పప్పి. దేని గురించి నాకు అర్థం కాలేదు అన్నాడు శాస్త్రి. ఇక పప్పి శాలిని వాళ్ళ మధ్య జరిగిందంతా పూసగుచ్చినట్టుగా శాస్త్రికి చెప్తుంది. స్పీకర్ ఆన్ ఉండడంతో మొత్తం వింటాడు జై. సో ఇదంతా శాలిని ప్లాన్ అన్నమాట అనుకొని తను చెప్పేది వింటున్నాడు. ఇప్పుడు చెప్పరా శాస్త్రి, మా బావ మంచి కోసం నేను దూరంగా ఉండడమే బెటర్ కదా అంటుంది. తల గోక్కుంటూ ఏమని చెప్పాలి అన్నట్టు సైగ చేశాడు శాస్త్రి జైకి. నో అని చెప్పు అని సైగ చేశాడు జై. నో అండి మీ నిర్ణయం బాలేదండి అన్నాడు శాస్త్రి. ఎందుకు బాలేదురా శాస్త్రి? మా బావ బాగుండడమే కావాలి నాకు. మా బావ లేకపోతే నేనే కాదు మా మమ్మ పప్ప కూడా బ్రతకరు. నీకు తెలీదు మా మమ్మ పప్పకి నేనంటే కూడా మా బావ అంటేనే చాలా ఇష్టం. తన కోసమే నన్ను కన్నారంట. చాలా సార్లు చెప్తాడు మా పప్ప. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే మా బావంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయాలన్నీ మా బావకు చెప్పకురా శాస్త్రి అంటుంది పప్పి. ఆమె అమాయకపు మనసులో తనపై ఉన్న ప్రేమ చూసి జై కళ్ళల్లోకి వాటర్ వచ్చేస్తాయి. ఎప్పుడు చిన్నపిల్లల పప్పి కూడా ఇంత మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది. తన ఇన్నోసెంట్ నిలుకొని శాలిని గేమ్ ఆడుతుంది. దాన్ని తిప్పి కొట్టకపోతే నా పేరు జయరామే కాదు అనుకుంటాడు కసిగా జై. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏంటండి డివోర్స్ కి అప్లై చేస్తున్నారా? రెచ్చిపోయాడు శాస్త్రి. అదే అనుకుంటున్నాన్రా శాస్త్రి అనగానే సీరియస్ గా ఆలోచిస్తున్న జై శాస్త్రి మాట విని కొట్టడానికి రాగానే అది గమనించిన శాస్త్రి అదిగో భయ్యా వచ్చేశాడు అని గట్టిగా అరిచాడు. శాస్త్రి జైని ఆపడానికి. ఓకే ఓకే నేను కాల్ చేసినట్టు బావకి చెప్పకు. మా మమ్మీ కాల్ చేసినట్టు చెప్పు బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేయగానే ఇప్పుడెక్కడికి పోతావురా అంటూ వెంటపడ్డాడు జై. పరుగందుకున్నాడు శాస్త్రి. ఏంటి నేను చేసింది ఫ్రాంక్ అని పప్పికి చెప్పారా అడిగింది శాలిని. అవును ఇంతకి నువ్వేం చేశావు అడుగు సాత్విక్. ఏం లేదు ఫ్రాంక్ చేశాను అని నవ్వుకుంటూ ఇంకేంటి విశేషాలు అని అడుగుతుంది. నిన్న నైట్ జై ఇంటికి రాలేదు. వెళ్ళేటప్పుడు మూడ్ ఆఫ్ గా కనిపించాడు. అది మాత్రం చూశాను అన్నాడు సాత్విక్. అవునా గ్రేట్. మరిప్పుడు ఇంటికి వచ్చాడా అడిగింది. ఎక్కడా నేను డ్యూటీలో ఉన్నాను కనుక్కోవాలి అన్నాడు. సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉండు. నేను కూడా 2 రోజుల తర్వాత అక్కడికి వస్తాను అంటుంది. సరే ఇంతకీ మనం అనుకున్నది జరుగుతుందా అడిగాడు సాత్విక్. 100% జరుగుతుంది. మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని సీరియస్ గా వాళ్ళపై ఫోకస్ పెట్టాలి. ఇంతకీ నీకెందుకొచ్చింది ఆ డౌట్ అడిగింది. ఏం లేదు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. ఎన్ని రోజులని ఈ పప్పిని ఎప్పుడు పడేయాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి చాలా రోజులు పట్టేటుంది అన్నాడు సాత్విక్. నీ ప్రాబ్లం నాకంటే పెద్ద ప్రాబ్లం కాదు. జనరల్ గా ఇంట్లో అమ్మాయిలకు త్వరగా పెళ్లి చెయ్యాలని చూస్తారు. అబ్బాయిలు మాత్రం తన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. మా ఇంట్లో మాత్రం నన్ను పెళ్లికి ఎంత ఫోర్స్ చేస్తున్నారో తెలుసా అంటుంది శాలిని. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవమ్మా. పేరెంట్స్ కి నచ్చజెప్పడం కష్టం అంటాడు సాత్విక్. అది కూడా నిజమేలే. సరే వీలైనంత త్వరగా పప్పిని ఫ్రీ చేశాను. ఆ తర్వాత నువ్వు తనని నీ వైపు తిప్పుకో. అది ఎంతో దూరంలో లేదు ఓకేనా అంటూ కాల్ కట్ చేస్తుంది శాలిని. జై రాక కోసం గేట్ ని చూస్తూ విండో ఎక్కి కూర్చున్న పప్పికి కళ్ళు కాయలు కాసి పండ్లై రాలిపోయేలా ఉన్నాయి. తను రాలేదన్న టెన్షన్ తో ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం తినేసింది. స్నాక్స్ చేయించుకొని తినింది.
ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీంలు, కేక్లు, పప్పులుతో పాటు తనకిష్టం లేని ఫ్రూట్స్ కూడా తినింది. అయినా టెన్షన్ తగ్గట్లేదు తనకి అనుకుంటూ ఉండగా జై బుల్లెట్ పై రావడం కనిపిస్తుంది. అంతే, చెంగున విండో నుంచి దూకి మెయిన్ డోర్ కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని రిమోట్ పట్టుకుంది పప్పి సీరియస్ గా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.